జై భీమాన్ అందరికీ, జై తెలంగాణ. మొన్న పవన్ కళ్యాణ్ సార్ తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో నీ అయ్యా జాగీరా అని చెప్పేసి అన్నందుకు మన తెలంగాణ మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు కానీ, తెలంగాణ ఉన్నలో అందరూ కళాకారులు కానీ చాలా వరకు ఆ పదాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో ఉండి తెలంగాణలో తిరుగుతూ తెలంగాణ ప్రజలను ఇట్లా అవమాన పరిస్థితి కరెక్ట్ కాదని, సో దానికి రకరకాలుగా తిప్పుకొస్తున్నారు. జనసేన కార్యకర్తలు అంటారా, లేదంటే మరి వాళ్ళ పార్టీ ఏజెంట్లు అంటారా తెలియదు. సరే, అది ఏదైనా ఉండొచ్చు. తెలంగాణ కోసం ఒకటైతే నిజము, తెలంగాణ కోసం ఆరాటపడి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎంతోమంది అమరులు అయితే వాళ్ళ త్యాగాల మీదుగా తెలంగాణ సాధించుకున్నాము. అలాంటి తెలంగాణ జోలికి ఎవరు వచ్చినా మా తెలంగాణలో ఉన్న సంస్కృతి ఏంటంటే రాజకీయ జెండాలు అన్నీ పక్కన పెట్టేసి అందరూ ఒకటవుతారు. అప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో అది కన్నారా చూసింది, అది అందరికీ తెలుసు. మీకు తెలవాలంటే నెట్లో కూడా ఎత్తుక్కోండి. రాజకీయ జెండాలు మాకొద్దు, తెలంగాణ మాకు వద్దు అని బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఆల్ పార్టీలు అందరూ అది సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు ఒకటైతే మాకు తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణ జోలికి ఎవడొచ్చినా ఊకునేదే లేదు. రెండోది, జనసేన పార్టీలో పనిచేస్తున్న మా తెలంగాణ అన్నదమ్ములరా, మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో కృష్ణలంకల సాయి కృష్ణ అనే ఒక అబ్బాయిని లాకప్ డెత్ మీకు అందరూ చూసే ఉంటారు. జనసేన కార్యకర్తగా పనిచేసి జనసేన ఏంటిది మన సభ్యత్వం తీసుకొని ఆ కుటుంబం మొత్తం జనసేనకు పనిచేస్తే గెలిచినాక ఆ పార్టీ కూటమిలో కలిసి టీడీపీలో కలిసిపోయినందున టీడీపీ వాళ్ళ రాజకీయ ఒత్తిళ్ళ వలన ఇంకేదో తెలియకుండా అక్కడ ఉన్న సిఐ నాగరాజన సిఐ ఆ అబ్బాయిని లాకప్లో డెత్ చంపి ఆస్తి పంజరం కూడా దొరకకుండా, శవాన్ని కూడా దొరకకుండా చేస్తే ఆ తల్లి ఎంత ఏడుస్తుందో అది అందరికీ తెలుసు. మీరు కూడా అలా కాకుండా ఉండాలంటే తెలంగాణలో హన్మకొండలో ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్ చూడాలనిపిస్తుందంటేనే హైదరాబాద్ వదిలిపెట్టి హన్మకొండకు పోయినాడు. తన కార్యకర్త చనిపోతేనే ఆయన దగ్గరికి రాలేదు. రేపు మీ గతి ఏమవుతుందో ఎవరికి తెలియదు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన నా అన్నదమ్ములారా, మీకోసం అమరులు ఎంతోమంది ప్రాణం త్యాగం చేసుకున్నారు.